Good morning and welcome to Polymer Chemistry and Polymer Applications. And this Polymer Applications topic is meant for third year BSc studying students, semester 6. And this is part of cluster for the BSc final year students. And it falls under Unit 5. And today we will take up part 2 of this chapter, that is Polymer Applications. As you all know, in the part 1, we studied two important compounds. One is polyethylene, LDPE, HDPE, and also polyacrylonitrile, PAN. My discussion will be in Telugu and English medium. More words will be made use of in Telugu. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. So watch this slide. These are some of the important polymer applications. So several applications are there for polymers. These are only some of the industrial applications of polymers. Today we will start with compound called as terylene. This terylene has brought about very significant changes in the ruling of the countries in the previous centuries. We know all that. That is a different story. We will focus on chemistry of these things. Preparation and industrial applications is our focus area. This terylene, commonly called as Dacron also. Dacron is another name of terylene. It is a polyester. Okay, polyester. That means it will have ester group. Ester group means COO group will be there in the final product. So this terylene, which is also known as Dacron, is a condensation polymerization. సంఘనన పొలిమరీకరణం వలన ఏర్పడేటటువంటి ఈ పాలిమర్ ఇది. దీనిలో పాలియస్టర్ గ్రూప్స్ ఉంటాయి, ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. ఇవి ఏ రకంగా ఏర్పడుతుంది అంటే ఎథిలిన్ గ్లైకాల్ మరియు టెరిప్థాలిక్ యాసిడ్ మధ్య చర్య జరగడం వలన, అంటే సంఘనన చర్య జరగడం వలన ఈ పాలిమర్ ఏర్పడుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. టెర్లిన్ టేకప్ చేసామంటే ఆ కెమికల్ రియాక్షన్ కంపల్సరీగా రాయాలి. ఏంటా కెమికల్ రియాక్షన్స్ అంటే ఎథిలిన్ గ్లైకాల్ అండ్ టెరిప్థాలిక్ యాసిడ్. సో ఎథిలిన్ గ్లైకాల్, టెరిప్థాలిక్ యాసిడ్ రెండాట్ల మధ్య కానీ చర్య జరిగితే ఆ ఏర్పడేటటువంటి కాంపౌండ్ మనం టెర్లిన్ లేదా పాలియస్టర్ అని చెప్పి పిలుస్తాం. ఈ టెర్లిన్ లేదా పాలియస్టర్ యొక్క ఉపయోగాలు అనంతం. ఎన్ని ఉపయోగాలు చెప్పుకున్నా కానీ అవి ఎండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వన్ సింగిల్ అప్లికేషన్ చెప్పమంటే బట్టలు తయారు చేయడంలో, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఈ టెర్లిన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫోర్మోస్ట్ అప్లికేషన్ ఆఫ్ టెర్లిన్. అలాగే కండిషన్స్ ఆఫ్ పొలిమరైజేషన్. పొలిమరైజేషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ at a temperature of 150 to 190 degrees C. గుర్తుంచుకోండి. సో పొలిమరైజేషన్ దేనికి మధ్య పొలిమరైజేషన్? ఎథిలిన్ గ్లైకాల్ మరియు టెరిప్థాలిక్ ఆమ్లం. సో ఎథిలిన్ గ్లైకాల్, టెరిప్థాలిక్ ఆమ్లం రెండాటిని కలిపి 150 నుంచి 190 డిగ్రీల C దగ్గర జింక్ ఎసిటేట్ మరియు యాంటిమనీ ట్రైక్లోరైడ్ ఉత్ప్రేరకం సమక్షంలో కానీ చర్య జరిపించినట్టయితే టెరిలిన్ లేదా డాక్రాన్ లేదా పాలియస్టర్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు ఈ 2-3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాసుకుని ప్రాక్టీస్ చేయండి దాన్ని. ఒకటి ఎథిలిన్ గ్లైకాల్. ఎథిలిన్ గ్లైకాల్ అంటే CH2OH CH2OH. ఓకే, 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్. అలాగే ఇంకో కాంపౌండ్ పేరు టెరిప్థాలిక్ యాసిడ్. టెరిప్థాలిక్ యాసిడ్ ఫార్ములా కూడా ప్రాక్టీస్ చేయండి. టెంపరేచర్ ఒకటి ప్రాక్టీస్ చేయండి, 150 నుంచి 190 డిగ్రీ సెంటిగ్రేడ్. కెటలిస్ట్ ఏమైనా కావాలి అంటే ఇదిగో జింక్ ఎస్టేట్ అండ్ యాంటిమనీ ట్రైఆక్సైడ్ కెటలిస్ట్ వాడతాము. టెర్లిన్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ద యాక్షన్ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజికల్ ఏజెంట్స్. అందువలనే ఆ టెరిలిన్ అనే కాంపౌండ్ లేదా పాలియస్టర్ అనే కాంపౌండ్కి అంత ఇంపార్టెన్స్ రావడం జరిగింది.
కెమికల్ ఏజెంట్స్ నుంచి రక్షించబడుతుంది సాధారణ పరిస్థితుల్లో. మరీ విపరీతంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటిది వేసేస్తే ఏదైనా కూడా కాలిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. చాలా వరకు కెమికల్ నుంచి రక్షించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఉందనుకోండి, సోప్ నుంచి బట్టలన్నీ కూడా రక్షించబడతాయి. సోప్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్. అలాగా మైల్డ్గా ఉన్నటువంటి కెమికల్ సబ్స్టెన్స్ నుంచి ఈ టెర్లిన్ అనేది రక్షణ ఉంటుంది. అలాగే బయాలజికల్ ఏజెంట్స్ చూడండి, సాధారణంగా ఈ మన బట్టలకి అంటే టెర్లిన్తో చేసినటువంటి బట్టలకి చెదపట్టడం అవి పెద్దగా చూడం మనం. దానికి కారణం ఏంటంటే చాలా వరకు టెర్లిన్కి ఈ బయాలజికల్ ఏజెంట్స్ అంటే చెదపురుగులు, ఆ టైప్ ఆఫ్ మనకి ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి, మనం పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. అయితే అయినా కానీ ఇంకా ఎక్కువ కాలం అలాగా నిలవ ఉంచేస్తే ప్రొలాంగ్డ్ ఈ బయాలజికల్ ఏజెంట్స్తో కానీ ఇంటరాక్షన్ ఉంటే అప్పుడు కొద్దిగా పాడవుతుంది అనుకోండి, అది వేరే విషయం. బీరువాళ్ళు అలా సంవత్సరాల తరబడి వాడకుండా కానీ ఉంచేస్తే అప్పుడు ఆ బట్టలు కొంచెం ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీస్ ఫైబర్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. మన అందరికీ తెలుసు ఈ ఫైబర్స్ చాలా, టెర్లిన్ ఫైబర్స్ చాలా చాలా స్ట్రాంగ్, అలాగే డ్యూరబుల్, ఎక్కువ కాలం మన్నుతుంది. చూడండి, మనం బట్టలు కొనుక్కున్న తర్వాత చిరాకు వచ్చేంత వరకు కూడా అలాగ మన్నుతూనే ఉంటాయి, ఇంకా మన్నుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలా కూడా మన్నేటటువంటి బట్టలు ఉంటాయి. హెన్స్ దిస్ పాలిమర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్టైల్ ఫైబర్. సో ఇలాంటి సద్గుణాలు ఉండడం వలన దీన్ని ఈ వస్త్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు అని చెప్పి మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. ఇదండి ఎథిలిన్ గ్లైకాల్ అండ్ టెరిప్టాలిక్ యాసిడ్. ఈ ఫార్ములా రాసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఎథిలిన్ గ్లైకాల్ 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్, ఎథిలిన్ గ్లైకాల్ CH2OH CH2OH, N మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం. అలాగే టెరిప్టాలిక్ యాసిడ్, బెంజీన్ రింగ్, పైన కింద కూడా COOH గ్రూప్స్ ఉంటాయి. లేదా బెంజాయిక్ యాసిడ్కి మళ్ళీ పారా పొజిషన్లో ఇంకో COOH ఉంటుంది. లేదా ఇంకో రకంగా కూడా దీన్ని రాయొచ్చు 1,4 ఓకే 1,4 డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఆఫ్ బెంజీన్ అవుతుంది ఇది టెరిప్టాలిక్ యాసిడ్. సో దీన్ని పొలిమరైజ్ చేసామనుకోండి, పొలిమరైజ్ చేస్తే ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి H, అలాగే ఇటువైపు ఉన్నటువంటి OH H2Oగా వెళ్ళిపోతుంది. అలాగే దీంట్లో కూడా ఇక్కడ ఈ H, ఇటువైపు OH, అంటే 2 H2O మాలిక్యూల్స్ బయటికి విడుదలవుతాయి. అందు గురించే దీన్ని కండెన్సేషన్ పొలిమరైజేషన్ అని చెప్పన్నాం, సంగణన పొలిమరీకరణం. సంకలన పొలిమరీకరణం ముందు నేను చెప్పుకున్న అన్ని కూడా సంకలన పొలిమరీకరణానికి సంబంధించినవి. అక్కడ డబుల్ బాండ్స్ అయి ఉన్నాయి కాబట్టి ఎడిషన్ జరిగి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం కండెన్సేషన్ రియాక్షన్. కండెన్సేషన్ రియాక్షన్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కండెన్సేషన్ రియాక్షన్లో పొలిమరైజేషన్ జరిగితే చిన్న చిన్న H2O, NH3, C2H5OH లాంటి అణువులు విడుదలవుతాయి. అటువంటి దాన్ని మనం సంగణన పొలిమరీకరణం అంటాం. సో దీని మాత్రం ఈ ఫార్ములా వేయకుండా మీరు టెర్లిన్ ఎన్ని పేజీలు రాసినా ఉపయోగం ఉండదండి. సో కరెక్ట్గా ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది పడాలి. ఓకే, ఎథిలిన్ గ్లైకాల్ ఫార్ములా రాయాలి, టెరిప్టాలిక్ యాసిడ్ ఫార్ములా కరెక్ట్గా రాయాలి. ఫైనల్గా ఫామ్ అయినటువంటి టెర్లిన్ లేదా డాక్రాన్ యొక్క ఫార్ములా రాయవలసి ఉంటుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కంప్లీట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయాలి. ఇంకో అది కానీ ఇది కానీ మీకు ఏది నచ్చితే, ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని రాయడానికి ట్రై చేయండి. సేమ్ రెండు ఒకటే, CH2OH CH2OH, ఈథేన్ 1,2 డయోల్, 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్ అన్నాను. ఏదైనా ఏ పేరు రాసినా ఒకటే. ఇగో టెరిప్టాలిక్ యాసిడ్ 423 నుంచి 473 డిగ్రీల K, అదే చెప్పుకున్నాం, అబౌట్ 190 degrees C వరకు అని చెప్పి. ఇగో 2 వాటర్ మాలిక్యూల్స్ బయటకు వచ్చేసి ఇగో టెర్లిన్ లేదా డాక్రాన్ అనే ఈ సమ్మేళనం ఏదైతే ఉందో, పాలియస్టర్ అంటాం, ఈ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది ఫామ్ అయింది. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అందుకే దాని అప్లికేషన్స్ కూడా అదే రేంజ్లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకు తెలుసు. దిస్ ఫైబర్ హ్యాజ్ లో స్ట్రెచ్
మరీ విపరీతంగా సాగదు. అందుకే చూడండి, ఆ ఫైబర్ లో స్ట్రెచ్ ఉంది అంటే చూడండి, మనకి మరీ సాగిపోవడం లేకపోతే మరీ కొరసైపోవడం అంత దారుణంగా ఉండదు. ఏదో కొంచెం సింక్ అయితే అవుతుంది, కానీ అలాగే నీ సాగదీసామనుకోండి విపరీతంగా రబ్బర్ సాగినట్టుగా సాగడం అది ఉండదు, ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. లో మాయిశ్చర్ అబ్జార్ప్షన్, వాతావరణంలో తేమ అంతా అబ్జార్బ్ చేసేసుకుంది అనుకోండి, ఇంకా బట్టలు వేసుకున్నామంటే ఎప్పుడు తడిగానే ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, బయట తేమ ఎక్కువగా ఉంది, ఆ తేమ ఎక్కువగా ఉంది కాబట్టి తేమనంతా పీల్చేసుకుంది అనుకోండి, మనకి ఇంకా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం అనమాట. అలాంటి పరిస్థితి ఉండదు. అలాగే గ్రీజ్ రెసిస్టెంట్, గ్రీజ్ అది ఏమన్నా అంటుకున్నా కానీ ఈజీగా తొలగించేయచ్చు. వార్మ్త్ టు టచ్, అంటే మనం ముట్టుకున్నాం అనుకోండి, ముట్టుకుంటే ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నట్టు వామ్గా ఉంటుంది అనమాట. అంటే వేడి అంటే బాగా వేడి కాదు, జస్ట్ వామ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. రిటెన్షన్ ఆఫ్ షేప్ వెన్ వెట్ ఆర్ డ్రై, తడిపిన తర్వాత అదే షేప్లో ఉంటుంది. ఓకే, మళ్ళీ దాన్ని డ్రై చేసిన తర్వాత కూడా సేమ్ అదే షేప్లో ఉంటుంది. అంతేగాని షర్ట్ కుట్టించుకున్నది ప్యాంట్ గాను, ప్యాంట్ ఏమో షర్ట్ గాను మారిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఈజీ వాషింగ్, అదంతా తెలిసినవి ఇవన్నీ కూడా. మనకి టెర్లిన్ దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే వరుసగా మీరే రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఈజీ వాషింగ్, వాష్ చేయడం చాలా ఈజీ. జస్ట్ సోప్ పెట్టి అలా నెమ్మదిగా దాన్ని రబ్ చేసినట్టయితే వాష్ అయిపోతుంది. అలాగే రెసిస్టెంట్ టు అబ్రేషన్, అంటే ఈ గరుకు ఎలాంటి ఏమి కూడా దీని మీద ప్రభావం చూపవు. అలాగే మాత్ అండ్ మిల్డ్యూ ప్రూఫ్, ఇవి మాత్ అంటే మనకి పురుగులండి, పురుగుల నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. ఇమ్యూనిటీ ఫ్రమ్ ఇన్సెక్ట్ అటాక్, అలాగే ఇతర పురుగులు కూడా దీని మీద ప్రభావాన్ని చూపించవు. గుడ్ రెసిస్టెంట్ టు సన్లైట్ అండ్ వెదర్. ఓకే, గుడ్ రెసిస్టెంట్ టు సన్లైట్ అంటే బయటికి వచ్చినప్పుడు కంపల్సరీగా మనకి వేసుకున్నటువంటి బట్టలు రక్షణ కల్పిస్తాయి. అలాగే వెదర్ నుంచి కూడా. వెదర్ అంటే చూడండి, ఒక్కో సీజన్లో బాగా చలిగా ఉంటుంది, ఒక్కో సీజన్లో బాగా వేడిగా ఉంటుంది. కానీ వేడిగా ఉన్నా చలిగా ఉన్నా కానీ బట్టలు వేసుకున్నామంటే టెర్లిన్ బట్టలు మన వరకు కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఇలా రకరకాల అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెర్లిన్ని వూల్తో కలిపేయచ్చు, సిల్క్తో కలిపేయచ్చు, కాటన్తో మిక్స్ చేయొచ్చు, వేరు వేరు పాళ్ళలో దాన్ని కలుపుతారు. అలా కూడా కలిపిన తర్వాత కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, అంటే మనకు అనుకూలమైనటువంటి ప్రాపర్టీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫర్దర్ దిస్ ఫైబర్ క్యాన్ బి బ్లెండెడ్ విత్ వూల్, సిల్క్, కాటన్ టు అబ్టైన్ ఫ్యాబ్రిక్స్ ఆఫ్ డిజైర్డ్ కాంపోజిషన్. సో మిగతా వాటితో కూడా వీటిని సిల్క్తోని, కాటన్తోని వీటితో మిక్స్ చేసి మనకి చక్కగా అందానికి అందంగా ఉంటుంది, మన్నిగా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ ద అబోవ్ గుడ్ క్వాలిటీస్ ఇట్ హ్యాస్ వైడ్ యూజ్ ఇన్ పాలియస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. పాలియస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో దీనికి చాలా వైడ్ అప్లికేషన్స్ ఉండడానికి కారణం ఈ పైన చెప్పుకున్నటువంటి అడ్వాంటేజెస్ అన్నమాట. Hence, Terlin finds huge applications in the manufacture of variety of clothing such as terrycot బట్టలు అని చెప్పి అంటాం కదండి, టెరీ కాటన్, టెరీ వుల్, టెరీ సిల్క్, అంటే టెర్లిన్ ప్లస్ సిల్క్, టెరీ సిల్క్ ఎట్సెట్రా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్లెండింగ్ విత్ అదర్ యార్న్స్. మిగతా వాటితో కాటన్తో కలిపేస్తాం, టెరీ కాట్ అవుతుంది, టెరీ కాటన్. అలాగా దేంతో అయినా సరే మిక్స్ చేసి ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి పదార్థం ఇది. దాని గురించి చాలా అప్లికేషన్స్ అంత ఇన్యూమరేబుల్గా పెరిగిపోయాయి. ఆల్సో యూజ్ ఫర్ ప్రిపేరింగ్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేప్స్. అక్కడితో అది ఆగలేదు, బట్టలు తయారు చేయడం వరకు ఆగిపోతే బాగానే ఉన్నాం. మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేప్స్, ఇప్పుడంతా కూడా డిజిటల్ యుగం. ఇప్పుడు మనం ఎవరో ఈ టేప్ రికార్డర్లు, టేప్లు ఎవరో వాడలేదు. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేప్స్ పూర్వం ఉండేవి, మీ చిన్నప్పుడు మీరు చూసుంటారు. వాటిలో కూడా ఈ టెర్లిన్ పదార్థం ఉపయోగించేవారు. అలాగే కన్వేయర్ బెల్ట్స్ అంటే కింద నుంచి పైకి పదార్థాన్ని ఏదైనా లిఫ్ట్ చేయాలి అంటే ఆ బెల్ట్ అలా తిరుగుతూ ఉంటుంది. ఆ బెల్ట్ అన్నిటిని కూడా టెర్లిన్తో తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే యాప్రాన్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, యాప్రాన్లు అవి కూడా తయారు చేయడానికి
ఇది ఒక ముఖ్యమైనటువంటి పదార్థంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక చూడండి, అప్లికేషన్స్ గుర్తుంచుకోవడానికి ఈ రకంగా స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెర్రీ టవల్ అంటాం. టెర్రీ టవల్, టర్కీ టవల్, రకరకాల పేర్లు ఉంటాయి. ఆ టవల్ ఏదైనా కావచ్చు, అందులో ఉండే పదార్థం మాత్రం మెయిన్గా టెర్లిన్, పాలిఎస్టర్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఎలా ఫామ్ అయింది పాలిఎస్టర్ లేదా టెర్లిన్? బై కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఆఫ్ ఎథిలిన్ గ్లైకాల్ అండ్ టెరిప్టాలిక్ యాసిడ్. ఇగో చూడండి, ఊల్ ఉండలు, వీటి నుంచి స్వెటర్లు ఇవన్నీ కూడా అల్లడానికి ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని. ఇవన్నీ మనం ఈ కంటైనర్స్, క్యారీ బ్యాగ్స్, ఇవన్నీ కూడా లంచ్ లేదా టిఫిన్ బాక్స్, ఇవన్నీ కూడా టిఫిన్ బాక్స్గా వాడతారు, లేదా లంచ్ బాక్స్గా వాడతారు, లేదా ఏదైనా సామాన్లు భద్రపరచుకోవడానికి వాడచ్చు. ఇవన్నీ కూడా టెర్లిన్ బట్టలు మనం వేసుకుంటున్నాం, బట్టలు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వైర్లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాం టెర్లిన్ని. ఎన్ని గుర్తొస్తే అన్నీ మీరు రాయడానికి ట్రై చేస్తారు. సో దానికి టెర్లిన్కి ఎంత చెప్పుకున్నా కానీ దానికి అంతం ఉండదు అనే భావం మనకి ఉంది కాబట్టి, సో ఎన్నన్నా మీరు ఎన్ని గుర్తొస్తే అన్నీ రాయండి. నెక్స్ట్ వన్, ఒకదాన్ని మించిన ఒక కాంపౌండ్ అండి ఇవన్నీ కూడాను. టెఫ్లాన్. ఈ టెఫ్లాన్ అనేది చాలా చాలా హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. థెర్మోసెట్ అని చెప్పుకుంటాం దీన్ని. థెర్మోసెట్ అంటే ఒకసారి వాడేమంటే దాన్ని ఇంకా రీసైకిల్ చేయడానికి వీలు పడదు. అలాంటి సబ్స్టెన్స్ మనం థెర్మోసెట్ అంటాం. సో టెఫ్లాన్ అంటే టెట్రాఫ్లోరో ఎథిలిన్, a polymer of tetrafluoroethylene is called as Teflon. So it has its own industrial significance. ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే చూడండి, టెఫ్లాన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ టెట్రాఫ్లోరోఎథిలిన్. టెట్రాఫ్లోరోఎథిలిన్ అంటే CF2 డబుల్ బాండ్ CF2 అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్. సో ఇది టెట్రాఫ్లోరోఎథిలిన్ యొక్క పాలిమర్ కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు? పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అని చెప్పి పిలవచ్చు. PTFE రాసుకోండి, PTFE అనగా పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్, టెఫ్లాన్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఈ టెఫ్లాన్కి ఉంటుందండి. వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ అన్నమాట. మనం ఈ డైమండ్ అని, బోరాన్ నైట్రైడ్ అని, ఇవన్నీ కూడా చాలా హార్డ్ సబ్స్టెన్స్, సిలికాన్ కార్బైడ్, ఇవన్నీ చాలా హార్డ్ సబ్స్టెన్సెస్ అని ఎలా చెప్పుకుంటామో ఇది కూడా పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ కూడా వెరీ వెరీ హార్డ్ సబ్స్టెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెరీ హార్డ్ సబ్స్టెన్స్ కాబట్టి దీన్ని చాలా ఇండస్ట్రీస్లో అప్లికేషన్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. అదే ఎక్కడైతే అరిగిపోకూడదో, తరిగిపోకూడదు, చూడడానికి అందంగా ఉండాలి, రసాయనాలతో చర్య జరపకూడదు, ఇలాంటి ముఖ్యమైనటువంటి ధర్మాలు కావలసిన చోట మనం పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్, కామన్లీ కాల్డ్ యాజ్ టెఫ్లాన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తాం. అప్లికేషన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద పొలిమరైజేషన్ ఆఫ్ టెట్రాఫ్లోరోఎథిలిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎస్టైల్ పెరాక్సైడ్. అది రాసుకోండి, ఎస్టైల్ పెరాక్సైడ్ అంటే ఎసిటైల్ పెరాక్సైడ్ అన్నామంటే ఏ రకమైనటువంటి పొలిమరీకరణ అండి? అది ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్, స్వేచ్ఛా ప్రాతిపదికల సమక్షంలో జరిగేటటువంటి పొలిమరైజేషన్ అని వెంటనే మనకి అర్థమైపోతుంది. పైగా ఇక్కడ ఎథిలిన్ కదా, డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ ఉందంటే ఎడిషన్ పొలిమరైజేషన్. ఎడిషన్ పొలిమరైజేషన్లు ఎక్కువగా పెరాక్సైడ్ల సమక్షంలో జరుగుతాయి, ఎందుకంటే ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ కాబట్టి. సో ఎస్టైల్ పెరాక్సైడ్ సమక్షంలో టెట్రాఫ్లోరోఎథిలిన్ అనేది పొలిమరీకరణం చెంది పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అనే సబ్స్టెన్స్ని ఏర్పరుస్తుంది. దాన్నే టెఫ్లాన్ అంటాం. Tetrafluoroethylene can in turn be prepared by difluorination of dichlorotetrafluoroethane. tetrafluoroethane ని డైఫ్లోరినేషన్ చేస్తే అంటే క్లోరిన్ తీసేసి దాని స్థానంలో ఫ్లోరిన్ కానీ పెట్టగలిగితే ఇది టెట్రాఫ్లోరోఎథిలిన్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం. అది ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, లేకపోతే డైరెక్ట్గా ఈక్వేషన్ వేసేయండి సరిపోతుంది. టెఫ్లాన్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ టఫ్ అండి, ఇప్పుడే చెప్పాను మీకు. టెఫ్లాన్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ అండ్ టఫ్. ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టువార్డ్స్ హీట్. వేడి చేస్తే ఏమవదు, యాసిడ్ పోస్తే ఏమవదు,
బేస్లో ఉంచితే ఏమవదు, అలాంటి ప్రాపర్టీస్ అనేది దీనికి ఉన్నాయి. ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీని ఏమాత్రం ఇది కండక్ట్ చేయదు, కాబట్టి దీన్ని ఇన్సులేటర్గా వాడచ్చు టెఫ్లాన్ని. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో దీనికి, సో జాగ్రత్తగా స్టడీ చేస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆయిల్ ఎక్కువగా తినొద్దు అంటారు కదా మనల్ని. ఇప్పుడు అది ఆయిల్ ఎక్కువగా తినకపోవడం అనేది ఫ్యాన్సీ. అందు గురించి ఆయిల్ లేకుండా దోశ వేయాలంటే పెనానికి అంటుకుపోతుంది. మరి పెనానికి అంటుకుపోకుండా ఆయిల్ లేకుండా దోశ చేయాలంటే కంపల్సరీ టెఫ్లాన్ ఉపయోగించాల్సిందే. ఈవేళ ఎవరన్నా దోశ వేసుకుని ఉంటే మీకు ఐడియా వస్తుంది అది టెఫ్లాన్ ప్లేటా కాదా అని చెప్పి. సో ఆ పెనానికి దోశపిండి అంటుకుంటే టెఫ్లాన్ కాదు, అంటుకోకపోతే అది టెఫ్లాన్. చూద్దాం నెమ్మదిగా, ఇంకా డీటెయిల్స్ వస్తాయి. సో ఇది ప్రిపరేషన్ అండి. CF2 డబుల్ బాండ్ CF2 అంటే టెట్రాఫ్లోరో ఎథిలిన్. దాన్ని ఎస్టైల్ పెరాక్సైడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో పొలిమరైజ్ చేస్తే చూడండి ఏమొచ్చింది, CF2 సింగిల్ బాండ్ CF2, అటు ఇటు కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి, పాలీ టెట్రాఫ్లోరో ఎథిలిన్ వచ్చింది. రియాక్షన్ రాసుకుంటాం అందరూ కూడాను. CF2 డబుల్ బాండ్ CF2 ఈజ్ టెట్రాఫ్లోరో ఎథిలిన్. దాన్ని బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో పొలిమరైజ్ చేస్తాం, పొలిమరీకరణ చర్య జరిపిస్తాం, అప్పుడు పాలీ టెట్రాఫ్లోరో ఎథిలిన్ ఏర్పడుతుంది. చాలా సింపుల్ రియాక్షన్, పెద్దగా దీన్ని ప్రాక్టీస్ చేసి కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు. చూడండి మీకు సింబాలిక్గా ఇక్కడ ఏదో కొన్ని పిక్చర్స్ వేసాను. సో టెఫ్లాన్కు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ధర్మం ఇది చూడండి. ఇది కింద టెఫ్లాన్, ఇదంతా కూడా ఆ టెఫ్లాన్ మీద వాటర్ వేసాం. వాటర్ అంటుకుంటుందా అంటే అంటుకోవట్లేదు, తామరాకులాగా అనమాట. చూడండి తామరాకులాగా ఏమాత్రం వాటర్ దాన్ని అతుక్కోకుండా ఉంది. అలాగే దోశల పిండి వేసినా సరే అతుక్కోకుండా చక్కగా దోశలు వేసుకోవచ్చు. ఇవ్వండి ఇవన్నీ కూడా టెఫ్లాన్ కోటింగ్ ఉన్నటువంటి ప్యాన్లు. మనం తినుబండారాలు తయారు చేయడం చాలా ఈజీ, అలాగే తర్వాత వాషింగ్ కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఆయిల్ జిడ్డు అదంతా కూడా వీటికి అంటుకోదు కాబట్టి ఏంటి అడ్వాంటేజ్ అంటే చాలా ఈజీగా కూడా వాష్ చేసేయచ్చు. ఇదంతా కూడా ఎవరింట్లో చూసినా టెఫ్లాన్ కోటింగ్తో ఉన్నటువంటి ఈ యుటెన్సిల్స్నే మ్యాక్సిమం వాడుతున్నారని చెప్పి మీకు తెలుసు. మీ ఇంట్లో కూడా ఇవే వాడుతూ ఉండొచ్చు. ఒకవేళ ఈ వాడకం తక్కువగా ఉంటే అర్జెంటుగా ఉన్న అన్నట్లని బయట పెట్టేసి ఈ టెఫ్లాన్ కోటెడ్ ఉన్న వాటిని తెచ్చుకుంటే చాలా లైఫ్ కంఫర్ట్ అవుద్ది అనమాట. చాలా తొందరగా వంట ముగించవచ్చు, తర్వాత క్లీనింగ్ అది కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఓవింగ్ టు ద అబోవ్ ప్రాపర్టీస్, చూడండి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో దీనికి. సేమ్ మనకులాగే టెఫ్లాన్ కూడా చాలా చాలా సద్గుణాలు ఉన్నటువంటి పరిస్థితి. సో టెఫ్లాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ సీల్స్, గ్యాస్కెట్స్. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. సీల్లు అంటే మెటల్కి మధ్యన లీకేజ్లు అయ్యి లేకుండా సీల్ వేయడం కోసం సీల్లు ఉపయోగిస్తాం. గ్యాస్కెట్ కూడా అదే ఉద్దేశం. విచ్ హ్యావ్ టు విత్స్టాండ్ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్స్. ఎక్కడైతే వెరీ హై టెంపరేచర్స్, వెరీ హై ప్రెషర్స్ వాడుతున్నామో ఇండస్ట్రియల్గా, అక్కడ ఈ సీల్లు, గ్యాస్కెట్లు అన్నీ కూడా దేంతో తయారు చేస్తారంటే టెఫ్లాన్తో చేస్తారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, టెఫ్లాన్ మీరు వాడతారు. మన ల్యాబొరేటరీలో బ్యూరెట్ వాడతాం కదా, ఆ బ్యూరెట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూడండి, కింద ఆన్ ఆఫ్ బటన్ తెల్లగా ఉంటుంది అందులోని. ఈసారి బ్యూరెట్ వాడినప్పుడు చూడండి, అది కూడా టెఫ్లానే. ఎందుకంటే యాసిడ్లు, బేస్లు, టెంపరేచరు ఇలాంటి వాటితో ప్రభావితం కాకుండా ఉండాలి కాబట్టి అక్కడ ఈ బ్యూరెట్లో టెఫ్లాన్తో చేసినటువంటి నాబ్ ఉపయోగిస్తాం. అలాగే టు ప్రొవైడ్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్. ఓకే, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఇన్సులేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఫర్ మేకింగ్ నాన్ స్టిక్ సర్ఫేస్ కోటింగ్స్ ఆఫ్ కుకింగ్ ప్యాన్స్ ఎట్సెట్రా. ఫర్ మేకింగ్ నాన్ స్టిక్ సర్ఫేస్ కోటింగ్స్, ఇదిగో ఇదే నాన్ స్టిక్ సర్ఫేస్ కోటింగ్. పైన కోటింగ్ టెఫ్లాన్ కోటింగ్ అని వేసాం అనుకోండి,
టెఫ్లాన్ కోటింగ్ అని వేస్తే అది నాన్ స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇదనే కాదు, కార్లు అన్నీ కూడా టెఫ్లాన్ కోటింగ్తో వస్తున్నాయండి. కార్లు, బైకులు కూడా మొత్తం అంతా ప్లాస్టికే కదా, బైక్ పార్ట్లు చాలా వరకును. ఇప్పుడు రిమ్లు అవి కూడా ప్లాస్టిక్తో తయారు చేసి వస్తున్నాయండి. తెలుసా విషయాలు? మీరు వాడుతున్నారు కదా బైక్స్, రిమ్లు కూడా ప్లాస్టిక్తో తయారు చేసేటటువంటి పరిస్థితి. లోపల 90% ఆఫ్ ద ఇంజిన్ పార్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేసినవే. సో ఈ కారు మీద బాడీ అంతా కూడా ఇలా టెఫ్లాన్ కోటింగ్ వేసామనుకోండి, టెఫ్లాన్ కోటింగ్ వేస్తే చూడండి, బయట వర్షం పడినా లేకపోతే దాని మీద దుమ్ము పడినా, ఓకే, లేదా మట్టి పడినా దాన్ని అంటుకోవచ్చు. చూడండి ఇలా చూడండి, క్లియర్గా అంటుకోకుండా మనం జస్ట్ ఒకవేళ కొద్దిగా అంటుకున్నా కానీ గుడ్డతో ఇలా తుడిచేస్తే నీట్గా అయిపోద్ది అన్నమాట. అది టెఫ్లాన్ కోటింగ్ అడ్వాంటేజ్. కార్కి అందరూ కూడా టెఫ్లాన్ కోటింగ్ వేయించుకుంటున్నారు ఫర్ మేకింగ్ నాన్ స్టిక్ సర్ఫేస్ కోటింగ్స్ ఆఫ్ కుకింగ్ పాన్స్ ఎట్సెట్రా. టెఫ్లాన్ కోటింగ్ క్యాన్ విత్స్టాండ్ ఎ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 300 degrees సెంటిగ్రేడ్ వరకు చూసుకోక్కర్లేదు. డెఫినెట్గా దోశలు అయితే మాత్రం 300 degrees టెంపరేచర్ దగ్గర వేయం. కాబట్టి చాలా దోశలు కానీ ఉప్మా చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, ఏం కావాలితే అవి తయారు చేసుకోవచ్చు చక్కగా. చూడండి, ఇవన్నీ కూడా ఇంట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో టెఫ్లాన్ కోటింగ్ వ్యవహారం ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చూడండి. హై టెంపరేచర్ రెసిస్టెంట్, ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. కెమికల్ రెసిస్టెంట్, కెమికల్స్ని తట్టుకుంటుంది. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఈ ఫ్లో కన్ఫార్మింగ్, అబ్రేషన్ రెసిస్టెంట్, గీతలు అవి పడవు. అబ్రేషన్ రెసిస్టెంట్ అంటే మనకి గీతలు పడకుండా ఉండే పరిస్థితి. లో ఫ్రిక్షన్, గరుగ్గా అది ఉండదు, అరుగుదల తక్కువగా ఉంటుంది. నాన్ స్టిక్, జారిపోయే స్వభావం. చూడండి, ఏదన్నా మనకు అవసరం లేదు అంటే ఆయిల్ అలాంటిది అతుక్కుని అలాగే జిడ్లాగా ఉండదు. నాన్ వెట్టింగ్, ఇలా చూపించిన స్లైడ్, వెట్టింగ్ అంటే నీరుతో అతుక్కోదు, తామరాకు అని చెప్పి అన్నాను. అలాగే ఎలక్ట్రికల్ రెసిస్టెంట్, ఇన్సులేటర్గా పనిచేస్తుంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, మీకు ఏ గుర్తు వస్తే అది రాస్తారు. ఇంకా చూడండి డొమెస్టిక్ అప్లికేషన్స్. ఓకే, చూడండి ఇక్కడ పళ్ళు అందంగా లేవనుకోండి, ఏమన్నా న్యాచురల్గా వచ్చినటువంటి పళ్ళు అన్నిటిని పీకేసుకుని కొత్తగా అందంగా కనపడేటటువంటి పళ్ళు బిగించుకునేటటువంటి పరిస్థితి. గతంలో ఇలా ఉండేది కాదు ట్రెండ్. పళ్ళు పాడైపోతే తీయించుకునేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ఏమైనా పన్ను వంకరగా ఉందంటే అర్జెంటుగా పళ్ళు అన్ని తీయించేసి ఆర్టిఫిషియల్గా పళ్ళు కట్టించుకుంటున్నారు. చూడండి, ఇదిగో ఆర్టిఫిషియల్ డెంటిస్ట్రీ, ఇదిగో నాన్ స్టిక్ కుక్వేర్, గరాట్లు అలాంటివి తయారు ఏవో ఇది చూడండి, ఇదైతే మీరు ఇంట్లో డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఇది ఐరన్ బాక్స్ అండి, ఇది మీరు ఏదో అనుకోవద్దు. ఐరన్ బాక్స్ చూడండి, ఐరన్ బాక్స్తో ఐరన్ చేయడం. గతంలో 20 kgs ఉండేదండి ఐరన్ బాక్స్. అందు గురించి ఎవరైతే బట్టలు ఉతికే కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఐరన్ చేయగలిగేవారు. 20 kgs ఉందంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 1/2 kg కూడా ఉండలేదు ఇది ఐరన్ బాక్స్. కానీ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ బేస్ అంతా కూడా ఇది టెఫ్లాన్ కోటింగ్. అది ఇదేమో ఇది లెట్రిన్లో వాడే కమోడ్లు అవన్నీ కూడా దీంతో తయారు చేయొచ్చు. వైర్లు, ఓకే, ఇవన్నీ బ్రష్లు ఇలాంటివన్నీ కూడా డొమెస్టిక్ అప్లికేషన్స్లో మీరు రాస్తారు. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చూడండి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చాలా ఎన్యూమరేబుల్గా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ పళ్ళ చక్రాలు చూడండి, ఇది చైన్లు కూడా ఇప్పుడు మెటల్తో చైన్లు చేస్తారని తెలుసు, కానీ ఇలాగా మరి టెఫ్లాన్ లాంటి ప్లాస్టిక్తో చేస్తారని చెప్పి ఇప్పుడే చూస్తున్నాం. ఓకే, చాలా సినిమాలు ఉంటాయి మనకి, అంటే ట్రెండ్ సెటర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సినిమా శివ, మా చిన్నప్పుడు మేము కరెక్ట్గా మీ ఏజ్లో ఉన్నప్పుడు డిగ్రీ చదివే రోజుల్లో శివ రిలీజ్ అయింది. అప్పుడు ఈ చైన్ బాగా ఫేమస్ అయింది అనమాట. అక్కడ సైకిల్ చైన్ తీసి హీరో గారి విలన్స్ని కొడతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడున్న సైకిల్ చైన్లు లేకపోతే ఇలాంటి చైన్ టెఫ్లాన్తో చేసిందంతా కొడితే అలాగే సున్నితంగా మసాజ్ చేసినట్టు ఉంటుంది. సో అప్పుడు డైరెక్టర్ గారు ఊహించి ఉంటారు అనమాట ఇలాంటి పరిస్థితి వస్తుందని. సో ఈ చైన్లతో మనం ఇప్పుడు ఫైటింగ్ చేయలేము. అలాగే నట్లు, బోల్ట్లు చూడండి,
నట్లు బోల్ట్లు కూడా టెఫ్లాన్తో చేసేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద పెద్ద వెజల్స్ ఇవి. మల్టీ వీల్స్ అంటే 100 చక్రాలు 80 చక్రాలు ఉన్నటువంటి లారీల్లో రవాణా చేసేటటువంటి వెజల్స్ ఇవన్నీ. ఇక సీల్లు, గ్యాస్కెట్లు, అబ్రేషన్, ఇవన్నీ కూడా కనెక్టర్స్ ఇవి. ఇంకా హోస్ పైప్లు లాగా చూడండి ఎన్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ టెఫ్లాన్కి ఉన్నాయో. సో ఆ రకంగా టెఫ్లాన్ గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో కాంపౌండ్ వచ్చింది చూడండి, ఇది పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ. అదే స్టార్టింగ్లో అన్నాను ఇందాక, ఒకదాని మించినటువంటి ఒక కాంపౌండ్. టెర్లిన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టెర్లిన్ మాట్లాడుకోవడం పూర్తి అవ్వకుండానే ఇంకా అంతకంటే టెఫ్లాన్ ఇంకా బెటర్ కాంపౌండ్గా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ పాలీవినైల్ క్లోరైడ్, ఆ రెండట్లే మర్చిపోతాం. పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. ఏం చెప్తానండి నేను మీకు పాలీవినైల్ క్లోరైడ్ గురించి? మొత్తం అన్ని పీవీసీ మీకే తెలుసు అంతాను. అలా ఒకసారి నేను చెప్తున్నటువంటి లెసన్ పక్కన పెట్టేలాగా ఒకసారి మీరు మీ గదినంతా ఒకసారి చూడండి. ఏదో మీకు మూల మీకు పీవీసీ కనపడుతుంది. కరెంట్ వైర్లో ఉన్నటువంటి ట్యూబ్ కానీ లేదా వాటర్ పైప్ కానీ ఏదో ఒకటి. పీవీసీ లేకుండా ఇల్లే ఉండదు అసలు, పాలీవినైల్ క్లోరైడ్. సో దాన్ని ఎలా తయారు చేస్తారో, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో బ్రీఫ్గా చెప్పుకున్నాం. ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. పీవీసీ ఇస్ ద పాలిమర్ ఆఫ్ వినైల్ క్లోరైడ్. వినైల్ అంటే ఏం గ్రూప్ అని చెప్పాను మీకు? CH2 డబుల్ బాండ్ CH. CH2 డబుల్ బాండ్ CH అనేది వినైల్ సమూహము. పక్కన క్లోరైడ్ ఉందంటే Cl ఉంది అని చెప్పాను. అంటే క్లోరోఎథిలిన్, వినైల్ క్లోరైడ్. వినైల్ క్లోరైడ్ని పొలిమరైజేషన్ చేసామనుకోండి, చేస్తే పాలీవినైల్ క్లోరైడ్ వస్తుంది, పీవీసీ. ఇప్పుడు ఇంకా పీవీసీ కంటే అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ పీవీసీ వాడుతున్నారు, సిపీవీసీ. మీరు ఎవరన్నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి పిల్లలైతే మీకు బాగా ఐడియా వస్తుంది. సిపీవీసీ, ఎక్కువ సిపీవీసీ వాడుతున్నారు ఇప్పుడు పైపులన్నీ కూడా. అవి మొత్తం ఇంకా మెటల్ వాడడం మానేశారు పూర్తిగా. ఎందుకంటే మెటల్ కంటే కూడా బెటర్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ ఇది సిపీవీసీ. అది కూడా మీకు తెలుసు అని తెలిసినా కానీ మనం సైంటిఫిక్గా కొంచెం చెప్పుకోవాలి కాబట్టి లెసన్ చెప్తున్నాను. సో పీవీసీ ఇస్ ద పాలిమర్ ఆఫ్ వినైల్ క్లోరైడ్, క్లోరోఎథిలిన్. It is obtained by the polymerization of vinyl chloride in presence of benzoyl peroxide. డబుల్ బాండ్ ఉందంటే సాధ్యమైనంత వరకు అది ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ అవుతుందండి. బెంజాయిల్ పెరాక్సైడ్ ఉందంటే ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్, ఇంకా అది ఫిక్స్డ్ అయితే దాని గురించి మనం ఏమి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వినైల్ క్లోరైడ్ ఈజ్ ఇండస్ట్రియల్లీ పొలిమరైజ్డ్ ఇన్ సస్పెన్షన్ ఆర్ ఎమల్షన్ పొలిమరైజేషన్. వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని, ఎమల్షన్ పొలిమరైజేషన్ అని, ఆ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్ ద్వారా పీవీసీ తయారు చేస్తారంట. వేర్ ఇన్ యూజ్ ఆఫ్ పెరాక్సైడ్ అండ్ హై ప్రెషర్స్ ఆర్ ద కండిషన్స్. ఏం యూజ్ చేయాలి? హై ప్రెషర్స్ యూజ్ చేయాలి, అలాగే పెరాక్సైడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. పీవీసీ ఈజ్ ఏ థర్మోప్లాస్టిక్ పాలిమర్ అండి. థర్మోప్లాస్టిక్ అంటే మీకు అర్థం తెలుసు, మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. And its plasticity can be increased by the addition of a suitable plasticizer. చూడండి ఎలాంటి పదాలన్నీ వస్తున్నాయి మనకి, ప్లాస్టిసైజర్లు అని చెప్పి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో సూటబుల్ ప్లాస్టిసైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ పెరుగుతుంది. తెలుసా విషయం మీకు? సాఫ్ట్నెస్ పెరగాలి, సున్నితంగా ఉండాలి అనేది యాంగిల్లో కానీ ఆలోచించినట్టయితే ఒక సరి అయినటువంటి ప్లాస్టిసైజర్ని కానీ కలిపారు అనుకోండి, మృదు కరుణులు అని చెప్పి అంటాం తెలుగులో. మృదు కరుణుల గురించి ఒక ఎస్ఏ టైపు క్వశ్చనే మనం స్టడీ చేసాం. దాన్ని యాడ్ చేసినట్టయితే సాఫ్ట్గా మారుతుంది అంత పదార్థం అంతా కూడా. అలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి. ఇది రియాక్షన్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ వినైల్ క్లోరైడ్. వినైల్ అంటే వినైల్ గ్రూప్ అంటే చెప్పాను, CH2 డబుల్ బాండ్ CH. ఇది సింగిల్ బాండ్ ఉంటుంది. మీకు ఇక్కడ C అని పెడితే వినైల్ సైనైడ్ అవుతుంది. వినైల్ సైనైడ్ పొలిమరైజ్ చేస్తే పాలీవినైల్ సైనైడ్ లేదా యాక్రిలో నైట్రైల్ ఫామ్ అవుతుందని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడేమో వినైల్ క్లోరైడ్, ఇది దాని ఎడిషన్ పొలిమరైజేషన్ చేస్తున్నాం, అంటే సంకలన పొలిమరీకరణం చేస్తున్నాం. ఎడిషన్ పొలిమరైజేషన్ చేస్తే చూడండి ఏమొచ్చింది మనకి, పాలిమర్ ఫామ్ అయింది. మాలిక్యులర్ ఫార్ములా పాలీవినైల్ క్లోరైడ్ C2H3Cl n టైమ్స్. సో జస్ట్ ఇదే సింపుల్ రియాక్షన్. ఈ సింపుల్ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పీవీసీ
పదార్థం చూడగానే మనకి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూడండి. పదార్థం పీవీసీ పైపులు చూడగానే ముట్టుకోవాలనిపిస్తుంది అనమాట. మనకి అంత నీట్గా కలర్ఫుల్గా అంత డిజైన్ చేశారు. సో ఇలాంటి పీవీసీ పదార్థాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో పీవీసీ యొక్క ఉపయోగాలు స్టోరీ సేమ్. ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే అన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి. కన్స్ట్రక్షన్లో పీవీసీ ఉపయోగం ఇవన్నీ ఇది ఏదో అనుకోవద్దు, డోర్లు అండి ఇవి. డోర్లు అలాగే కిటికీలు, విండోస్. ఇప్పుడు ఎవరో కూడా చెక్కతో పెద్దగా వర్క్ చేయించుకోవట్లేదు కిటికీలు అవి, ఎందుకంటే చెదపట్టేయడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అలా రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతున్నాయి, తీసుకొచ్చి అలా ఫిక్స్ చేసేసుకుంటున్నారు, పని అయిపోతుంది అనమాట. అందానికి అందంగానూ ఉంటుంది, అవునా. శుభ్రపరచుకోవడం చాలా ఈజీ, క్రిమి కీటకాల నుంచి రక్షించబడవచ్చు. ఓకే, ఏ కలర్ కావాలితే ఆ కలర్ కొనుక్కోవచ్చు, మనకు నచ్చిన కలర్. అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ కూడా పీవీసీతో చేస్తున్నారు. ఇక చూడండి, పీవీసీ పైపులు, ప్యాకేజింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా రోల్స్ ఇవి. ఓకే, రోల్స్ ఓపెన్ చేశారంటే మనకి పుస్తకాలకు అట్టలు వేసుకోవడం దగ్గర నుంచి రకరకాల ప్యాకింగ్లు చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు, పీవీసీ ప్యాకేజింగ్. వైర్లు అండ్ కేబుల్స్, ఇవన్నీ కూడా వైర్లు. లోపలేమో కాపర్ వైర్ ఉంది, కాపర్ వైర్ మీద పీవీసీ కోటింగ్ ఉందన్నమాట. చూడండి, ఆటోమేటివ్ కారు చూసారనుకోండి, కార్ లోపల డాష్ బోర్డ్ దగ్గర మొత్తం అంతా పీవీసీయే ఉంటుంది. ఓకే, స్టీరింగ్ పక్కన, వెనకాల, ముందు అన్నీ మొత్తం అంతా కూడా కార్ లోపల భాగం ఇది కంప్లీట్గా అన్నీ కూడా పీవీసీతో చేసినటువంటి పదార్థాలే. ఇది చూడండి, సెలైన్ బాటిల్. ఇది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో మరి, ఎందుకంటే నేను ల్యాప్టాప్లో పెద్ద స్క్రీన్లో చెప్తున్నాను. మీరేమో ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ఓకే, లేకపోతే ఫోన్లో చూస్తే కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. ఇది డయాగ్రామ్ మెడికల్లో ఉపయోగిస్తారు అని చెప్పంటున్నాం. ఇది ఏమవుతుంది, ఇది మనకి సెలైన్ ఎక్కిస్తారు కదా, సెలైన్ ఎక్కించడానికి లేదా బ్లడ్ ఎక్కించడానికి ఇవన్నీ కూడా కవర్లు, పౌచ్లు అన్నీ ఉపయోగిస్తాం కదా, వాటిని మనం పీవీసీతో చేస్తారు. ఇంకా పీవీసీతో చేసినటువంటి టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులన్నిటిని కూడా పీవీసీతో చేస్తాం. అలాగే పీవీసీతో చేసినటువంటి ఈ వస్త్రాలు అంటే ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండి. ఇది టెక్నికల్ ఫైబర్స్ అంటాం ఇక్కడ. ప్రొటెక్టివ్ క్లోతింగ్ అంటే ఇండస్ట్రీస్లో వాటిలో పనిచేసే వాళ్ళకి ఇది ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉపయోగాలు అని అసలు అనంతం అనమాట. ఇంకో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉపయోగించేటటువంటి ఇవి మెటల్ స్థానంలో పీవీసీ డోర్స్ ఇవన్నీ తయారు చేయడానికి. ఓకే, ఇవన్నీ ట్యూబ్లు. చూడండి, గార్డెన్ రూఫింగ్. గార్డెన్ అనుకున్నారనుకోండి, గార్డెన్కి సరిహద్దు వాల్ కట్టాలి అంటే పీవీసీతో అలా 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 ఫిక్స్ చేసేసారు చక్కగా సింపుల్గా. పీవీసీతో చేసినటువంటి పైపులు, పీవీసీ క్లోరినేటెడ్ పాలీ ఎథిలిన్. ఇది చూడండి, ఇవన్నీ కూడా ప్లంబింగ్ సామాన్లు, ఎల్ బోర్డులు, టీ బోర్డులు, ఓకే, లెన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇది మనకి ఒక టైప్. సేమ్ ఇది కూడా కార్పెట్స్ అవి వేయడానికి. ఇలాంటి రకరకాల పదార్థాలన్నీ కూడా పీవీసీ ఉపయోగకరంగా తయారు చేస్తున్నాం. చూడండి, ఎందుకు అంతలా ఎక్కువ అప్లికేషన్ దీన్ని ఉపయోగిస్తున్నాం అనేది చూసినట్టయితే, పీవీసీ ఇస్ ద చీపెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్లాస్టిక్. చాలా చీప్ అండి పీవీసీ. పాలివినైల్ క్లోరైడ్ అనేది చాలా చాలా చీప్గా లభించేటటువంటి పదార్థం. అందు గురించి దాని అప్లికేషన్స్ అన్ని ఎక్కువైపోయాయి. ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పీవీసీ పైప్స్, పీవీసీ పైపుల తయారీలో, అలాగే ఇన్సులేటింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, లామినేషన్ మెటీరియల్స్ ఫర్ ప్రిపేరింగ్ రెయిన్ కోట్స్, టేబుల్ క్లాత్స్, హ్యాండ్ బ్యాగ్స్, కర్టెన్ క్లాత్స్ అన్నీ. ఫర్ ఆర్టిఫిషియల్ ఫ్లోర్ కవరింగ్కి ఆర్టిఫిషియల్ ఫ్లోర్ కవరింగ్కి దీన్ని ఉపయోగిస్తున్నాం. అలాగే సర్టన్ ఫార్ములేషన్స్ కాల్డ్ ప్లాస్టిసైడ్స్ అండ్ ఆర్గనోజోల్స్ ఆర్ మేడ్ ఆఫ్ పీవీసీ. అలాగే టోటల్ క్లోరిన్ కంటెంట్ ఇన్ పీవీసీ is 57% and it can be increased to 65% by dissolving in chlorobenzene and then chlorinating at 100 degrees C. ఇందాక చెప్పాను సిపివిసి. పీవీసీ కంటే పీవీసీకి బాప్ అనమాట అది.
పీవీసీకే ఉపయోగాలు విపరీతం. అంటే ఇప్పుడు సిపివిసి మొత్తం అంతా కూడా ప్రతి నూక్ అండ్ కార్నర్ లో కూడా మనకి సిపివిసి కనపడుతుంది. అంటే సిపివిసి అంటే క్లోరినేటెడ్ పీవీసీ. సాధారణంగా పీవీసీలో క్లోరిన్ శాతం ఎంత ఉంటుంది? 57% ఉంటుంది. దాన్ని 65%కి పెంచవచ్చు. 65%కి ఎలా పెంచుతామంటే బై డిజాల్వింగ్ ఇన్ క్లోరోబెంజిన్ అండ్ దెన్ క్లోరినేటింగ్ అట్ 100 degrees సెంటిగ్రేడ్. పీవీసీని క్లోరోబెంజిన్ లో కరిగించి దాని క్లోరినేషన్ చర్యకు కానీ గురి చేస్తే ఏ టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర అప్పుడు క్లోరిన్ శాతం 65% పెరిగి ఇంకా ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు దాన్ని మనం క్లోరినేటెడ్ పీవీసీ సిపివిసి అంటాం. ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి డిఫరెన్స్ పీవీసీకి సిపివిసి. చాలా హార్డ్గా ఉంటుంది సిపివిసి. బికమ్స్ మోర్ రెసిస్టెంట్ టు యాసిడ్స్. చూడండి, ఇంకా పీవీసీయే రెసిస్టెంట్ టు యాసిడ్స్, ఇంకా మోర్ రెసిస్టెంట్ టు యాసిడ్స్ అండ్ ఆల్కలీస్, అలాగే బేసిల్ నుంచి కూడా చాలా రక్షించబడుతుంది. దిస్ క్లోరినేటెడ్ పీవీసీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎడిసివ్స్, కోటింగ్స్, ఫైబర్స్. ఓకే, ఈ రకమైనటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా సిపివిసికి ఉంటుంది. సిపివిసి గురించి ప్రత్యేకంగా రాయమని చెప్పి మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అడగరు, కానీ కనీసం కామన్ నాలెడ్జ్ మనకు ఉండాలి కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీవీసీ అండ్ సిపివిసి అన్నారు అనుకోండి, అప్పుడు పీవీసీలో 57% క్లోరిన్ ఉంటుంది, సిపివిసిలో 65% క్లోరిన్ ఉంటుంది. సిపివిసి అనేది పీవీసీ కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి దీని ఉపయోగాలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సింపుల్గా దీన్ని మా గురించి మాట్లాడవచ్చు. ఇక్కడతో సాటిస్ఫై అవ్వకుండా ఇంకా అప్లికేషన్స్ గురించి కావాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఇంకో ఇది స్లైడ్ మీకు మీ ఇష్టం. ఈ సిపివిసి ఎక్కడ వాడతారో, పీవీసీ ఎక్కడ వాడతారో, ఏంటి, ఇంకా అన్ని దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా చదవలసినటువంటి అవసరం మనకైతే రాదు. ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ అండి. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మరి ఎస్ఏ ఎలా కవర్ అవుద్ది అంటే ఏం లేదు, సింపుల్గా 2 ఇస్తారు. చూడండి, సెకండ్ ఇయర్లో మీరు ఉన్నప్పుడు ఈ నేమ్డ్ రియాక్షన్స్ ఉండి ఆల్డాల్ కండెన్సేషను, అలాగే పెర్కిన్ రియాక్షను, బెంజాయిన్ కండెన్సేషన్, ఇవన్నీ ఉండేవి కదా. అవన్నీ ఒక్కొక్క రియాక్షన్ 5 మార్క్స్ క్వశ్చనే. కానీ ఏం చేశారు, మీకు 2 క్వశ్చన్స్ కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్గా అడుగుతారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఉన్నటువంటి 7, ఈ 7 వాటిలో ఒక 2 కలిపి ఒక ఎస్ఏ గాను, ఒకటేమో 5 మార్క్స్ క్వశ్చన్ గాను మీకు ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ చేసి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒకసారి మీరు చదవండి. ఏం లేదు, కన్స్ట్రక్షన్లో చూపించాను మీకు డయాగ్రామ్స్ అన్ని, విండో ఫ్రేమ్స్, పైప్స్, హౌస్ సైడింగ్, పోర్ట్లు, రూఫింగ్లు ఇవన్నీ కూడా చేస్తారు అని చెప్పి. డొమెస్టిక్ అంటే కర్టెన్లు, డ్రాయర్ స్లైడ్స్. ఇప్పుడు మనకి అంతా ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి, కిచెన్ ఇంత క్రితం చూసినట్టయితే పొయ్యి ఉండేది, కట్టెల పొయ్యిలో ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కట్టెల పొయ్యిలు పోయి అంత గ్యాస్ వ్యవహారం అంతా మారిపోయింది. అక్కడతో ఆగలేదు, ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అంటారు. కిచెన్ అలా మాడ్యులర్ కిచెన్గా రూపాంతరం చెందింది. మాడ్యులర్ కిచెన్ అంటే అన్నీ మొత్తం అన్నీ కూడా సెల్ఫ్లో సర్దేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా ఒక ఫింగర్తో ఇలా లాగితే అలాగా వచ్చేస్తుంది. మళ్ళీ లోపలికి తొయ్యక్కర్లేదు కూడా. కొంచెం హెటిక్ ఫిట్టింగ్స్ అయ్యి టీవీలో యాడ్ వస్తూ ఉంటాయి చూడండి, అలా వదిలేస్తే అదే నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ సొరుగు. అలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి మాడ్యులర్ కిచెన్ అంటాం. ఫ్యూమ్స్ కూడా రావు మాడ్యులర్ కిచెన్లో. ఆ ఫ్యూమ్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి మళ్ళీ ఫ్యాబర్ వాళ్ళు అది మీకు ఎగ్జాస్ట్ అన్ని కూడా సెట్ చేయడం జరుగుతుంది. రకరకాలైనటువంటి అడ్వాంటేజెస్ అన్నీ వస్తున్నాయి. లైఫ్ రోజు రోజుకి కంఫర్ట్ అవుతుంది. అలాగే కంఫర్ట్ అవుతున్న క్రమంలో మళ్ళీ ఏదో వైరస్ వచ్చి మళ్ళీ మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి ఒకసారి అనలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా క్రియేట్ చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నిరంతరం పోరాటమే జీవితం అనేది. ఆ పోరాటానికి మనం అలవాటు పడాలి. అలవాటు పడి కంఫర్ట్ వైపుకి ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ రకంగా మనం ఈవేళ 3 కాంపౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. టెర్లిన్ ఒకటి, అలాగే పీవీసీ, ఈ టైప్ ఆఫ్ మనం కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.